అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది. నువ్వు బాగా పట్టించుకొని ఉంటే సమస్య ఉంది. సార్ నిన్న మీ మీటింగ్లో చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ మెంబర్స్ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని అంటే దరికేస్తాము, చెక్కేస్తాము, మేము వస్తాయని అంటున్నారు. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పమా. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్, ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ సార్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి 1,91,000 కోట్ల రూపాయలు మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజల్? ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్? So GO number 69. So GO number 69 gives them the charge. The government is giving APMTC the charge. Government is giving the right to APMTC through that GO. And through that GO, having that right, now APMTC has given that right to private people. వాళ్ళు తీసుకున్నారు కదా, మన 3,489 కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, రాజకీయ నాయకులు అనేసరికి
వాళ్ళకి మాకులాగా అంటే మీరు ఏమవుతారు అంటే రాజకీయ నాయకులు అవుతామంటే ఇప్పుడు మేము ఉన్నామండి. మాకులాంటి వాళ్ళు మీరేంటి మీకు ఇన్స్పిరేషన్ అంటే ఒక జయలలిత గారి పేరు, ఒక మమతా బెనర్జీ గారి పేరు, లేడీస్ గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఒక నరేంద్ర మోడీ గారనో, లేకపోతే ఇంక పాత వాజ్పేయి గారు, ఇలాంటి పేర్లు మేము చెప్పుకుంటాం. మాకు వీళ్ళు ఇన్స్పిరేషన్ అని, వీళ్ళ బాటలో మేము నడుస్తామని. ఎందుకు? వాళ్ళు ఒక ఇన్స్పైర్ చేసే పొజిషన్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మేము ఉన్నాం. అటువంటిది మా దగ్గర నుంచి ఏ పదం వస్తుంది దాన్ని ఫాలో అవటానికి, గుడ్డిగా ఫాలో అవటానికి కొంతమంది అభిమానులు ఉంటారు. అటువంటి పొజిషన్లో మేము ఉండేటప్పుడు మా మాట, మా చేతలు, మా బాడీ లాంగ్వేజ్, మనం వెళ్ళే ప్లేసు, ఎందుకు నుంచి వెళ్తున్నామో ప్లేసు, ఇవన్నీ కూడా జనాలు పరిగణలోకి తీసుకుంటారు. ఈరోజు ఏదో ఒక మంచి పని చేసి చనిపోయిన వ్యక్తికి ఏదో విగ్రహం పెట్టారంటే అది వేరే విషయం. విగ్రహం పెట్టుకుంటారా స్వ విషయం. అతను చనిపోయి బెట్టింగ్ల ద్వారా అతను డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత అతనికి ఒక విగ్రహం కట్టి ఆ విగ్రహం ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొబిలైజేషన్ చేసుకొని బయటికి వెళ్ళి 3 ప్రాణాలు తీసాడంటే ఏ రకంగా దీన్ని మనం ఆలోచించుకోవాలో అర్థం కావట్లే. సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పల్లో పడేసి చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం, మీరు వెళ్ళే వే చాలా చిన్నది, మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, మేము దాని ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం, కొంచెం ఆలోచించండి. నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వకపోతే మినిమం కామన్ సెన్స్ అండి. అంబులెన్స్ వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా అలర్ట్ అవుతాడు, అరే అంబులెన్స్ వస్తుంది పక్కకు తప్పుకోవాలి అని. అటువంటిది ఆ అబ్బాయి కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి జాయిన్ అయి ఉంటే నిజంగా గెలిచేవాడు, బతికేవాడు ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా. ఎత్తికొడితే 23 సంవత్సరాల పిల్లోడు. ఈరోజు అక్కడ ఆ సింగయ్య వయసు, అక్కడ ఇంకొక అబ్బాయి రెడ్డి, ఆ రెడ్డి వయసు, ఈ చిన్నపిల్లోడు వయసు, వీళ్ళందరూ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రచార పిచ్చికి ఈరోజు 3 బలైపోయారు. అంటే ఒకరోజు అతను ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే 3 చనిపోయారు. ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసురుతారు పోలీసుల మీద, ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసురుతారు. అనంతపురం వెళ్తే అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు. ఇతనికి అలవాటు. కోడికత్తి దగ్గర నుంచి మొదలైంది. బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయ్ ఎన్నున్నాయి ఈరోజు మన ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి. కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్లేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు. నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రపారపా కోస్తామట టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు, మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే థాట్స్తోని, వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. నేను ఒకటే చెప్తానండి, కూటమి నేతలు వెళ్తే మేము ఇది చేసాం, ఈరోజు నీ ఊరికి రోడ్డు ఇచ్చాం, నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం, నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం,
ఈరోజు మీకు అన్నదాత సుఖీభావ ఈరోజు మేము వేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం. లేకపోతే మేము ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం, లేకపోతే మీ ఊరికి పరిశ్రమలు తీసుకొచ్చాం, నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈరోజు అన్నీ మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. సో వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ 2029లో వస్తాము, రపారపా కోస్తాము. ఈరోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టు ఉన్నారు ప్రజలు. ఈరోజు జనరల్గా ఆలోచన చేసుకోవాలి మేము, ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మేము కూడా చాలా బ్యారేజ్ వేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. వాళ్ళు వెళ్ళిన విధ్వంసంలోనే మేము వెళ్ళాలనుకుంటే అది మా నైజం కాదు, అది. ఈరోజు ప్రజా సంక్షేమం కావాలి. ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోయారు. ఇంచుమించుగా మనం అభివృద్ధిలో చూసుకుంటే ఇంచుమించు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళీ గాడిలో పెట్టాలంటే కదా 24 అవర్స్ కూడా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయాలి. కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమో ఇలాంటి పనులు చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడి